ఒక్కదాని యందే ఏకభావం కలిగి ఒక్కదాని యందే నా సంతోషము సంపూర్తి చేయాలి. అర్థమైందండి? కక్షతో ఏ పని మీరు చెయ్యొద్దు. మీరు చేసిన పని వృధా కాకూడదు. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో. నేను చెప్పేటమ్మా, బైబిల్ వాక్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన దాసుల స్వరూపం ధరించుకొని తండ్రితో ఉండకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి అదేవిధంగా మన కోసం రిక్తులుగా తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. అక్కడ ఎవరి గురించి చెప్పాను నేను? అంతా కలిసే పనిచేశారు. ఎవరు? ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం ఎవరికి ఉంది? అది జ్ఞానులకు ఉంది. అదేనా? ఒకే మాట కూడా నిలబడ్డారు వాళ్ళు. గొర్రె కాపులు కూడా ఒకే మాట కూడా నిలబడ్డారు. నక్షత్రం వచ్చింది. అర్థమైందా? అందరూ వచ్చి ఆయన ఆరాధించారు అక్కడ. అదేంటండి? అందరూ వచ్చి ఎవరైనా పరలోక సైన్య సమూహము అక్కడ దిగి వచ్చింది. ఎక్కడ దిగి వచ్చింది ఏంటి? ఎంతమంది ఉన్నారు అక్కడ ఆరాధన? చెప్పండి. ఆరాధన జరగడానికి ఎంతమంది ఉండాలి? ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు. ఎంతమంది అమ్మా? ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటే చాలు, నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు దేవుడు. కానీ ఆ పశువుల పక్కన ఎంతమంది ఉన్నారు? పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది. మరియమ్మ ఉంది, యేసేపు ఉన్నాడు, యేసుబాబు ఉన్నాడు, ఇంకా గొర్రెల కాపర్లు వచ్చారు. నక్షత్రం అక్కడే ఉంది. ఎంతమంది ఉన్నారు సుమారు? అంటే పరలోక సైన్య సమూహం అందంటే పరలోకం ఉన్న దూతలంతా దిగి ఎక్కడికి వచ్చారు? అర్థమైందా? వాళ్ళందరూ పాట పాడారంట. ఏం పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అర్థమైందండి? అని వారు పాటలు పాడారట. దేవుని క్రిస్మస్ అంటే అదే, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. నువ్వు ఎంతమంది ఉన్నావు కాదు అక్కడ. అదే కదా, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. గొర్రెలు కాకుండా రాత్రి వచ్చారు వాళ్ళు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా బట్టలు వస్తాన్నారా? చెప్పండి. ఏమని గారు? అయ్యా దూత మీరు మాతో మాట్లాడు కదా, మేము ఇంటికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి, వేసే దగ్గరికి అవసరంగా. మరి అతను పగలంతా గొర్రెలు కాస్తారు, రాత్రి కూడా కాపలా కాసుకుంటారు కదా వాళ్ళు. ఎట్టుంటారు? చెప్పండి. వాళ్ళ దుస్తులు ఏ విధంగా ఉంటాయి? మేము వెళ్తాము అంటున్నారు, అంతే. వెళ్ళారు, బయలుదేరారు, ప్రభువుని మొక్కారు. జ్ఞానులు వచ్చేసరికి సంవత్సరాలు పెట్టింది వాళ్ళు. అదే కదా, దేవుని సన్నిధిలో గొప్ప పేద చిన్నకారు ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం అంతా సమానమే. అదే కదా, వాళ్ళు ఉన్న పాటలో దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి,